జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గ్రామంలో 9.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని గ్రామంలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ, బీటీ రోడ్డు, రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 48 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 48,05,568 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యకరంగా లేకున్నా సంక్షేమ పథకాలన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, మీకు ఇచ్చేటువంటి నెలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు కట్టే నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టడం కానీ, ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు, రైతులు వాడుకునే కరెంటుకు డబ్బులు కూడా 280 కోట్లు కట్టడం కానీ, అదేవిధంగా ఈరోజు గ్యాస్కు కూడా 180 కోట్ల రూపాయలు ఈరోజు గ్యాస్ కొరకు కూడా కట్టడం కానీ, 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి వాళ్లకు బిల్లులు ఇవ్వడం కానీ, ఈరోజు సంక్షేమ పథకాలు 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి, ఈరోజు మనము మద్దతు ధర కథనంగా 500 బోనస్ కూడా ఇస్తూ మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వచ్చే నెల 1వ తారీఖు నుంచి సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే 7,500 కోట్లు మిత్తి కడుతూ అసలు 7,000 కోట్లు కడుతూ ఈరోజు సంక్షేమ పథకాలను కొనసాగి 11వ తారీఖు రోజు మనం రేపు ఎల్లుండో గ్రూప్ 1 రిజల్ట్ కూడా వస్తుంది. అవి కూడా కొత్త పోస్టులు 5,000కు బదులు 1,000 ఎక్కువ పెంచి రాళ్ళు రప్పలు గుట్టలకు కాకుండా కాస్టు చేసుకునేటువంటి రైతులకు కూడా 3 ఎకరాల వరకు ఇచ్చాం. డబ్బులు కూడా పడతాయి. బోనస్ పైసలు కూడా ఇంకా కొంతమందికి పడాలి. అవి కూడా ఈ 20వ తారీఖు వరకు కూడా బోనస్ పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం ఏమంటారంటే సంక్షేమ పథకాలు చేస్తూ గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా రోడ్ల సౌకర్యం, లింక్ రోడ్లు కానీ, ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంకి సంబంధించినటువంటి చిట్యాల హాస్పిటల్లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా నింపుతున్నాం. 10 లక్షలతో సింగరేణి హాస్పిటల్లో మనల్ని సిటీ స్కానింగ్ పెట్టాం. 3 కోట్లతో సింగరేణి హాస్పిటల్లో సిటీ స్కానింగ్, 11 కోట్లతో మనం ఎంఆర్ఐని కూడా పెట్టి మీకు 5,000 రూపాయలు టెస్ట్ చేసేటువంటి మరి ఒక ఫీజును కూడా తగ్గించే కొరకు ఉచితంగా ఆ యొక్క లిఫ్ట్ పెట్టి మంచాలు పెంచి కార్డియా డిపార్ట్మెంట్ను, యూరాలజీ, మూత్రపిండాలు, అదేవిధంగా మనకు నడుము ఆపరేషన్ కానీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్ సర్జరీ, గైనిక్, కార్డియా, గుండె డాక్టర్లను కూడా తెచ్చి హైదరాబాద్, వరంగల్ రీతిలో ఇక్కడ చికిత్స ఆపరేషన్లు అయ్యే విధంగా కూడా ఈరోజు ఈ బడ్జెట్లో రాబోయేటువంటి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో పెట్టి కొత్త పోస్టులు తీసుకొచ్చి ఆ హాస్పిటల్ పేదలకు వైద్యం అందించే కొరకు కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి తిరుమలాపురం కానుల రమ వెంచరామి అనంతగిరి శేషమ్మ